ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లి పనులు చేయడానికి మేమందరం ఉన్నాం కదా మమ్మీ. వాళ్ళు అన్నారని కాదు కానీ వీళ్ళకి నిశ్చితార్థం అయ్యి చాలా రోజులు అయిపోయింది కదా. త్వరగా ముహూర్తాలు చూసి ఆ పెళ్ళేదో జరిపిస్తే మంచిది కదా సుమా. ఎప్పుడు ఏం చెయ్యాలో వాళ్ళు చెప్తే గాని నాకు తెలీదా? ఏంటే నీకు తెలిసేది? వీళ్ళిద్దరికి నిశ్చితార్థం అన్నప్పుడు ఇలాగే సాగదీశావు. తర్వాత జాతకాలు దోషాలు అంటూ ఏవేవో మాట్లాడేశావు. 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది కదా బామ్మగారు. ఆ విషయంలో మీరేమీ టెన్షన్ పడొద్దు దక్షిత్ గారు. నేను ఆల్రెడీ పెద్ద పంతులు గారితో మాట్లాడేశాను. ఇద్దరు జాతకాలు బ్రహ్మాండంగా కలిసాయని చెప్పారు. పైగా వీళ్ళిద్దరి జాతకాల్లో ఎలాంటి దోషాలు లేవు. హ్యాపీగా పెళ్లి చేయొచ్చని కూడా చెప్పారు. అయితే ఇంకేంటానమ్మా, ఆ పెళ్ళేదో కానిచ్చేస్తే అయిపోతుంది. ఇదిగో అందరం మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు. ఎక్కడ వెనకడుగు వేద్దామని ఆలోచించావనుకో, నా ఆస్తి మొత్తం కలిపితే కోడిగుడ్డంతా. అందులో మీకొచ్చే వాటా బల్లిగుడ్డంతా. మిగతాదంతా నాదే. వీళ్ళిద్దరి పెళ్లి గాని త్వరగా చేయకపోతే నా ఆస్తి మొత్తం పల్లవికే రాసేస్తాను, చూసుకో. నానమ్మా. ఏంట్రా నానమ్మా? మీ అమ్మ చేసినప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకుంటే నా వయసు వచ్చే వరకు నీకు పెళ్లే చేయదు మీ అమ్మ. అమ్మా, నువ్వెందుకు ఆవేశపడతావు? వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నావని అందరికీ చెప్పిందే సుమా. ఇప్పుడెందుకు కాదంటుంది? గుండమ్మ గారు, మీ దంపతులిద్దరూ వచ్చి పెళ్లి గురించి మాట్లాడే వరకు స్టెప్ తీసుకోకపోవడం మాదే పొరపాటు. జరిగిన ఆలస్యం ఏదో జరిగిపోయింది, వదిలేసేయండి. త్వరలోనే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం. ఈ విషయం గురించి మీరు ఆలోచించడం మానేయండి. మంచి ముహూర్తాలు పెట్టించి మేమే మీకు కబురు చేస్తాం. ఏం సుమా? సరే అంది. నాకేం వినబడలేదే. నాకు వినపడిందిరా. సరేనండి, ఇక మేము బయలుదేరుతాం. వెళ్ళొస్తామండి, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. వస్తాం అల్లుడు, వస్తాం చిన్నల్లుడు. పద. వెళ్ళొస్తామమ్మా. ఏంటో, నిన్ను కన్నవాళ్ళం కాకపోయినా నిన్ను కూతురుగానే అనుకుంటున్న వాళ్ళం. అనుకోవడం ఏంటమ్మా, మీరే నా కన్నవాళ్ళు. కాబట్టి నీకు పెళ్లి చేసేస్తే మాకొక బాధ్యత తీరిపోయినట్టవుతుంది. పల్లవి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. అదేం లేదమ్మా, నీ కాబోయే అత్తగారు నీ పెళ్లికి అంత సుముఖంగా లేరనే కదా. మీ పెళ్లి ఆవిడనుకున్నట్టు ఆగదమ్మా. మీ అమ్మ అనుకుంది కాబట్టే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ధైర్యంగా ఉండు. వస్తాము. వస్తాము. ఏంట్రా వాయించడం? ఇంకాసేపు చెవులో నుంచి బ్లడ్ వచ్చేది.
పిచ్చి గాని పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? పిచ్చెక్కి కాదు, చిరాకొచ్చి చేస్తున్నాను. ఏమైంది ఫ్రెండ్? ఏమవడం ఏంటి ఫ్రెండు? అస్సలు నాకేం నచ్చడం లేదు. ఏమి నచ్చలేదురా? ఈ ఇల్లు నచ్చలేదు, మీరు నచ్చలేదు, ఇక్కడున్న సిచ్యువేషన్ నచ్చట్లేదు. అసలు మన ఇంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అసలు మనం ఎలా ఉండాలి? ఇల్లు ఎప్పట్లాగే ఉంది, అందరం ఎప్పుడు ఉన్నట్టే ఉన్నాం. కానీ నువ్వే ఏదో తేడాగా ఉన్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటో కాస్త అర్థమయ్యేలా చెప్పరా. ఏంటి అర్థమయ్యేది? చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పాలా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళమైనా మేము చెప్పాలా? రే, ఇలా అర్థం కాకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ, కోపం వస్తే ఏం చేయాలో తెలుసు గాని సంతోషంగా ఉన్న టైంలో అందరు ఎలా ఉండాలో కూడా తెలియదు. ఓ పక్క అన్నయ్యకి ఫ్రెండ్కి త్వరలో పెళ్లి ఫిక్స్ అవుతుందా? వాళ్ళ పెళ్లి అవుతుందంటే మన అందరికీ ఆనందమే కదా మమ్మీ. ఎవరు చెప్పారు? ఏంటి? అదే ఎవరు కాదన్నారు అంటున్నాను. మరి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అదంతా వదిలేసి ఎవ్వరికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అదే నాకు నచ్చలేదు. అందుకే ఈ అలర్ట్ బెల్ మోగించా. ఇంతకీ నువ్వనేదేంట్రా? అందరం కలిసి సరదాగా ఈ రోజంతా ఎంజాయ్ చేద్దాం. కాలేజ్ కూడా ఎలాగో లేదు కదా. అవునరా, వాళ్ల పెళ్లి కుదిరిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే థాటే రాలేదురా. ఎరా ప్రసాదు? కరెక్టేనమ్మా. రేయ్, ఈ మాత్రం దానికి సెలబ్రేషన్స్ ఏంటి? ఏ చేసుకుంటే తప్పేంటి? పెళ్లిలో సెలబ్రేషన్స్ ఉంటాయి గాని పెళ్లికి ముందేంటి? పెళ్ళైపోతే ఏముంటుంది అత్తయ్య గారు? పెళ్లికి ముందు జరిగిన సరదాలే కదా భార్యాభర్తలకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. చంటి, నీ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్. నీకన్నీ నచ్చేస్తాయి. అందరం కలిసి సరదాగా అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఏదైనా గేమ్ ఆడదాం. గేమా? అవును. అయితే ఏం గేమ్ ఆడదాం? క్రికెట్ ఆడదాం.